హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వ్యూ. ఈరోజు మనం బీరకాయ పచ్చిరొయ్యల కూర చేస్తున్నాము. దానికి కావలసిన పదార్థాలు తెలుసుకుందాం. ఆవాలు, పోపు దినుసులు, కరివేపాకు, కొత్తిమీర, 3 పచ్చిమిరపకాయలు నిలువుగా చీల్చినవి, దాల్చిన చెక్క, లవంగాలు, ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా తరిగినది, ఒక పండిన టమాటో సన్నగా తరిగినది, ఒక బీరకాయని ముక్కలు తీసి పెట్టుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్. ఇవి పచ్చి రొయ్యలండి. ఇవి మామూలుగా జనతో ఉంటాయి, చూసారా, మా వైపు దొరుకుతాయి బాగా. ఈ సీజన్లో దొరికాయి. ఈ రొయ్యలకి జన ఉంటుంది. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ అరుదుగా దొరుకుతాయి. సో రేర్గా దొరుకుతాయి కాబట్టి వాటితో ఇవాళ కర్రీ చేసి చూద్దాం. సో ముందుగా ఒక పాండెల్లో పొయ్యి మీద పెట్టండి, వేడి చేయాలి. దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ నూనె. అది బాగా కాగిన తర్వాత అందులో పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర కొంచెం వేగిన తర్వాత, మట్టి పాత్ర కదండి, కొంచెం టైం పడుతుంది వేగడానికి. అందులో పట్ట, లవంగాలు, దాల్చిన చెక్క అని అంటారు మా వైపు, అవి కూడా కొంచెం బాగా వేగాలి. వేగిన తర్వాత సన్నగా తరిగించిన ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, అవి వేసి కొంచెం బాగా వేగే వరకు వేయించాలి. స్టవ్ని కూడా మరీ ఫుల్లో పెట్టకుండా కొంచెం మీడియం సిమ్లో పెట్టుకుంటూ చేయాలండి. ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటిగా పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసి బాగా వేయించాలి. తర్వాత టమాటాలు, మరీ ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదండి, ఉడికిపోతాయి. రొయ్యలు వేసినప్పుడు బీరకాయ ఉడుకుతుంది కదా అప్పుడు. సో కొంచెం వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపండి. బాగా ఒక 2 మినిట్స్ వేయించాలి. కొంచెం పసుపు, ఇంకా దాని తర్వాత ధనియాల పొడి ఒక 1/2 టీ స్పూన్, ఉప్పు కొంచెం సరిపడినంత. అవి వేగుతుండగానే అందులోనే కొంచెం కారం, పచ్చిమిరపకాయలు ఆల్రెడీ వేసాం కాబట్టి కారం దానికి తగ్గట్టు వేసుకోండి. అవన్నీ బాగా కలిపి కొంచెం వేయించండి ఒక 2 మినిట్స్. సో కొంచెం కాసేపు మూత పెట్టి మగ్గించిన తర్వాత అందులో ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసి కలపండి. బాగా ఎక్కువ గట్టిగా కలపకుండా కొంచెం మెల్లగా కలుపుకుంటూ మగ్గించాల్సి ఉంటుంది. మన మట్టి పాత్ర కొంచెం బాగా మందంగా ఉన్నది తీసుకున్నాం కాబట్టి అందులో ఆల్రెడీ చాలా హీట్ ఉంటుందండి. బాగా మగ్గిపోతాయి అందులో ఐటమ్స్. కాసేపు రొయ్యలను అలా కదిపి వేయించండి. మూత పెట్టండి. ఇప్పుడు బాగా వేగిపోయాయండి రొయ్యలు, చూసారా, బాగా మగ్గిపోయాయి, దగ్గరికి వచ్చేసి చూసారా, రౌండ్గా అయిపోయాయి. ఇవి చాలా హెల్త్కి మంచిదండి. ఎప్పుడో కానీ దొరకవు, అవి దొరికినప్పుడు తీసుకొని వండుకోవటమే. టేస్ట్ కూడా బాగుంటాయి ఇవి. ఒక 1/2 గ్లాస్ వాటర్ ఇందులో యాడ్ చేస్తున్నాను. కొంచెం ఉడకనివ్వాలండి, ఒక బాయిల్ రానివ్వాలి. చూసారా, బాయిల్ వస్తూ ఉంది ఇప్పుడు, అంటే బాగా ఉడుకుతున్నాయని అర్థం. ఈ స్టేజ్లో మనం బీరకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. బీరకాయ పీచు తీసి సన్నగా తరుక్కున్న ముక్కలు మీ టేస్ట్కి తగ్గట్టు తరగండి. నాకైతే మరి చిన్నగా ఇష్టం ఉండవు, సో నేను కొంచెం మీడియం సైజుగా తరిగాను. అందులో వేసి మూత పెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా ఉడికించండి. ఇంకా దించే ముందు లాస్ట్లో కానీ కొబ్బరి పొడి ఉంటుంది, కొబ్బరి పొడి ఒక 1 టీ స్పూన్ వేయండి. లేదంటే ఎండు కొబ్బరిని దంచన్న మీరు వేసుకోవచ్చు. ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయినట్టేనండి. ఈ సండే స్పెషల్కి చికెన్, మటన్ లాంటివి సమ్మర్లో అంత సెట్ అవ్వవు హెల్త్కి. సో ఇవి బీరకాయ చలవ చేస్తుంది కాబట్టి అరుదుగా దొరికే సీ ఫుడ్ మాకు దొరికింది కాబట్టి 2 కలిపి మేము కర్రీ చేసేసాము ఈ సమ్మర్లో.
అయిపోయిందండి కర్రీ. ఫాస్ట్గా అయిపోతుంది, ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం ఉండదు, రొయ్యలు కూడా త్వరగా ఉడికిపోతాయి. సో వేడివేడిగా ఈ సమ్మర్కి ఒక సండే స్పెషల్గా మీ ఇంట్లో కర్రీ చేసి టేస్ట్ చేసి చూడండి. చలో చేసే ఈ బీరకాయతో కలిపి నాన్ వెజ్ కర్రీని స్పెషల్గా చేసి టేస్ట్ చేయండి. అది ఎలా ఉందో టేస్ట్ చేసి మా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.